ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా వారి కార్యక్రమము పార్లమెంట్ మాక్ సెషన్ ఏర్పాటు చేసి పిల్లల్ని చైతన్యం చేసి మొక్క ఏందే మొక్క మానేందే మనకు సామెత ఉన్నది. మొక్క ఏందే వంగందే మానైతే వంగదు అనేది మన సామెతను గుర్తుపెట్టుకొని పార్లమెంట్ సెషన్స్ ఎలా జరుగుతాయి ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ రాజ్యాంగాన్ని పార్లమెంటే నడుపుతూ ఉంటుంది. పార్లమెంట్ ఎంత చక్కగా సెషన్స్ నడుస్తూ పార్లమెంట్లో బిల్లులు పాస్ చేయటం కానీ దేశ భవిష్యత్తుకు కార్యక్రమాలు నిర్వహించే కానీ ఎక్కడైనా పొరపాట్లు చేస్తే దాన్ని ఎదిరించేదానికి కానీ అలాంటివి అందరూ చిన్నప్పటి నుంచే తెలుసుకొని భారత పౌరులుగా ఫ్యూచర్లో ఎదగాలని ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కర్నూలులో కూడా రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, చక్కగా నిర్వహించారు. సుబ్బారెడ్డి గారి ఇన్స్టిట్యూషన్లో ఇటువంటి కార్యక్రమం నిర్వహించటం వారి సహకారాన్ని కూడా మేము ధన్యవాదాలు. ఒకరికొకరు ఇంకా కొట్టుకుంటారా, అపోజిషన్ వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటారా, వీళ్ళు స్నేహమే లేదా, వీళ్ళ కోసం జనాలు కూడా కొట్టుకునే పరిస్థితిలో ఉంటుంది అనే ఆలోచనలో ఉంటారు అందరూ. ఎందుకంటే అక్కడ అపోజిషన్ లీడర్ స్ట్రాంగ్ గా మాట్లాడితే ప్రజలు కూడా రెచ్చిపోతూ ఉంటారు. రూలింగ్ పార్టీ లీడర్ స్ట్రాంగ్ గా మాట్లాడుతుంటే రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజలు కూడా రెచ్చిపోతుంటారు. రియాలిటీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే అది ఆ కెమెరా ఆన్ అయ్యేది పార్లమెంట్ సెషన్స్ మొదలైతే స్పీకర్ ఆర్డర్ ఇచ్చేదే, కార్యక్రమం మొదలు పెట్టేదే, ప్రతిపక్ష వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళని వాళ్ళ క్లారిఫికేషన్స్ అవి డిమాండ్ రూపంలో చెప్తూ ఉంటారు. దానికి మంత్రివర్గం సమాధానం చెప్తూ ఉంటాయి. ఆ ఆవేశంతో ప్రజలు చూసి ఆవేశంతో అడగటం కానీ ఆవేశంతో జవాబు చెప్పడం కానీ ప్రజలు అన్నదా భావించరాదు. అందరూ ఫ్రెండ్సే. ఒక 10 అడుగులు వేస్తే సెంట్రల్ హాల్ వస్తుంది. ఎప్పుడు సెషన్ అయిపోతుందో, ఎప్పుడు సెషన్ ఇంటర్వెల్ అవుతుందో ఇమీడియట్ గా ఒకరి మీద ఒకరు భుజాల మీద చేతులు వేసుకొని ఆ సెంట్రల్ హాల్లో కూర్చొని అపోజిషన్ వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ సబ్జెక్ట్ వరకే ఫైట్ ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏమంటే పార్లమెంట్ సెషన్స్ మనం అనుకున్నట్లు ఏం డిస్కషన్ జరగకుండా కొట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంటారు, కొట్లాడుతుంటారు. ఇది ఏం పార్లమెంట్ లో డిస్కషన్ జరగకుండా బిల్లులు అప్రూవ్ అవుతుంటాయని మీరు చాలా మంది అపోహలో పడుతుంటారు. అందరికీ తెలియజేసేది ఏమంటే పార్లమెంట్ లో కమిటీలు ఉంటాయి. స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నేను కూడా ఉంటుంది. 33 మంది ఎంపీలతో సహా ఒక్కొక్క కమిటీ ఉంటుంది. అన్ని కార్యక్రమాలు అంటే బిల్లు ఏది ప్రవేశపెట్టినా ఫైనాన్స్ కానీ లేకపోతే డిఫెన్స్ కానీ హోమ్ కానీ ప్రతి ఒక్కటి రైల్వే కానీ అన్నిటికీ ఉంటాయి, కమిటీలు ఉంటాయి. నేను 7 కమిటీస్ కు 6 కమిటీస్ నుంచి ఒకటి పార్షియల్ కమిటీకి హెడ్ గా ఉంటున్నాను. దాంట్లో అన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు. క్లుప్తంగా ప్రతి బిల్లు ప్రవేశపెట్టే ముందు కమిటీలో డిస్కషన్స్ 100% జరుగుతుంది. అక్కడ అపోజిషన్ వాళ్ళు కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరు అనుకోరు. వాళ్ళు ఆ బిల్లు మీద సుదీర్ఘంగా చర్చించి కంక్లూడ్ వచ్చి 99% అందరూ ఏకతాటిగా ఆ బిల్ ప్రవేశపెట్టే ముందు అందరూ ఒప్పుకున్నదే లోక్సభలో దాని మీద మంత్రివర్గము ప్రవేశపెడుతుంటాయి బిల్లుల్ని. సుదీర్ఘంగా కమిటీలు చర్చిస్తాయి. మీరు చూస్తున్నట్లు వీళ్ళు కొట్లాడతారు, వీళ్ళు బిల్లులు పెట్టేస్తారు, దాని మీద ఏం చర్చించారు అనుకునే అపోహ ప్రజల్లో ఉండరాదని తెలియజేస్తారు. భారతీయ మహిళా మోర్చా సారథ్యంలో ఈరోజు డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ లో మాక్ పార్లమెంటు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు ఇటీవలే పూర్తయింది. ఎమర్జెన్సీ యొక్క దుష్పరిణామాలు ఏంటి అనేది విద్యార్థులకు తెలియజేయడం, భవిష్యత్తులో అలాంటి రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా మనం ఎలాంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి అనేటువంటిది కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో పిల్లలను మోటివేట్ చేసి చట్టాల పట్ల, పార్లమెంటు పట్ల
ఏ విధంగా చట్టాలు రూపకల్పన జరుగుతాయో తెలియజేయడానికి ఈ పార్లమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులంతా సుశిక్షితులై బాగా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు విద్యార్థులుగా నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో వాళ్ళను సరైన దారిలో నడిపేదానికి వీలవుతుంది. దాని ద్వారా చట్టం గురించి తెలిసినప్పుడు మనుషులు సరైన దారిలో వెళ్తారనేది మా ఉద్దేశం. ముఖ్యంగా నేను ఆనాడు ఇంటర్మీడియట్ పూర్తయి డిగ్రీలో చేరిన సందర్భంగా ఎమర్జెన్సీ ఏంటో ఆ చేదును నేను కూడా చూశాను. అనేక రకాలైనటువంటి నల్ల చట్టాలు, అసలు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, కారణం చూపించక్కర్లేదు, సైకిల్ మీద పోతుంటే లైట్ లేదని, పట్టపగలు కూడా లైట్ లేదని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బెయిల్కి అప్లై చేయనీకి లేదు, ఎన్ని సంవత్సరాలైనా జైల్లో మగ్గిపోవాల్సిందే. అనేక మంది నాయకులు జైల్లో పాలైపోయినారు. మంచి వాళ్ళందరూ జైల్లో, చెడ్డ వాళ్ళంతా కూడా రాజ్యం వెళ్ళినారు. మరి అలాంటి ప్రభుత్వాలను మరి మరొకసారి మనం ఎన్నుకోకుండా ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు అనేది మనం ఆలోచించాలి. ఈరోజు మోడీ గారు ప్రపంచంలో మన దేశ కీర్తిని ఎంత పెంచారో మనందరికీ తెలుసు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మనం ఉన్నాము అంటే మన మోడీ గారు రూపకల్పన చేసినటువంటి అనేక మంచి చట్టాలు, ప్రజలను మోటివేట్ చేయడం, అందరికీ కూడా అసలు బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం, ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా కొంత వాళ్ళకి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కలిగించడం. నిజానికి నాడు పశ్చిమ బెంగాల్లో అనేక ఉల్లంఘనలు జరుగుతున్నటువంటిగా ఉన్నప్పటికీ కూడా మోడీ గారు రాజ్యాంగాన్ని అనుసరించి ఒక ముఖ్యమంత్రి వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు, ఎలాంటి వాళ్ళన్నా కానీ వాళ్ళ పీరియడ్ అయిపోని అని ఎదురు చూస్తున్నారు తప్ప ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయలే. అదే ఆనాడు మరి ఎమర్జెన్సీ టైంలో అందరి హక్కులు లేవు, అసలు ఏ ముఖ్యమంత్రికి ఏ హక్కు లేదు, ఏ నాయకునికి లేదు. మరి అందరి హక్కులను స్వాహా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి అందరికీ కూడా నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తుంది అంటే సిగ్గుచేటు. మనం అప్రమత్తంగా లేకపోతే మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరో ఎమర్జెన్సీ మన మీద ఎప్పుడైనా విధించకపోతుంది అని మనం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనందరం కూడా ముందు జరగబోయేటువంటి ఏ ఎన్నికల్లో అయినా సరే కాంగ్రెస్ కు మాత్రం ఇక్కడ కాలు పెట్టడానికి తావు ఇవ్వకూడదని నేను విశ్వసిస్తూ ఆకాంక్షిస్తూ మా విద్యార్థులను మోటివేట్ చేస్తున్నాను. నేను కూడా మోటివేట్ అయి ఉన్నాను.